కిరణ్ ఏమైంది గాయత్రి? నిన్ను నీ యాక్టింగ్లను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. పాపకి దగ్గర కావడానికి మాక్సిమం ట్రై చేస్తున్నావు. ప్రిన్సీ పుట్టినరోజు ఈ రోజే అని చెప్పు. మన ఇంట్లో కనిపించిన ఆ రక్తపు మరకలు అప్పటికప్పుడే ఎరుపు రంగు నుంచి నీలంలోకి ఎలా మారాయో అర్థం కావట్లేదండి. గాయత్రి, ఎందుకు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటావు? దాని సంగతి వదిలే. ఏమండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏమై శ్వేత? శ్వేత జాగ్రత్త. శ్వేత 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 ఏమైందమ్మా? ఎండ కళ్ళు తిరిగి పడిపోయింది. కొబ్బరి బండి ఒకటి తీసుకురండి. అమ్మ ఒక కొబ్బరి బండ వేయండి అమ్మా. ఇవి తాగించండి అమ్మా. శ్వేత కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుదూలే. శ్వేత కొబ్బరి నీళ్ళు కొంచెం మొహాన్ కొట్టమ్మా. శ్వేత కొంచెం కొబ్బరి నీళ్ళు తాగు. తాగు శ్వేత. ఏమండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? ఎక్కడ కనిపించలేదమ్మా. బాబు, మీరేమైనా బాబుని చూసారా? చూడలేదమ్మా. ఎక్కడున్నావు నాన్న? నీకోసం ఎక్కడెక్కడ వెతకాలి? థ్యాంక్స్. పద శ్వేత. ఏమండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. చూడలేదమ్మా. ఇటెవరైనా చిన్న బాబుని తీసుకొచ్చారా? చెవండి, కొంపదీస మాణిక్య మనుషులు గాని ఆ నంజుడ్లే గాని మన ఇంటికి వచ్చుంటారా? ఇంకా టాపిక్ వదిలేస్తావా? బాబు గురించి ఎంక్వైరీకి వచ్చాం. ముందు ఈ పని చూద్దాం. సరే. లేదమ్మా, ఏడోకేడోకేడో. ఏమండి, 2 కొబ్బరి బొండాలు ఇవ్వండి. అదిగో చూడు చూడు చూడు. గాయత్రి, బాబుని ఇచ్చి నువ్వు తీసుకో. ఈ బాబు ఎవరమ్మా?
ఇందాక ఈ బాబు గురించి ఒక ఆవిడ ఫోటో చూపించి అడిగిందమ్మా. అవునా? ఎవరెవడా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఎటు వెళ్ళిందండి? అదిగో ఆవిడే. ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ బాబు మా దగ్గర ఉన్నాడండి. ఎవరో పిలుస్తున్నట్టున్నారు శ్వేత. వద్దు, వెనక్కి తిరగొద్దు. రా. ఆగండి. ఏమండి మిమ్మల్ని? బాబు నా దగ్గర ఉన్నాడండి. ఏ మొన్న మనం గుడిలో చూసిన మా ఆడపడి చూస్తుంది. అంటే ఆవిడ నిన్ను గుర్తుపట్టిందా? గుర్తుపెడితే వదినని పిలిచేది కదా. మరెందుకు వస్తుంది? ఏవో నాకు తెలీదు. ఇక్కడి నుంచి మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి. రా. ఏమండి, మీ బాబు నా దగ్గరే ఉన్నాడు. ఆగండి. ఏమండి? ఎంత పిలుస్తున్నా పలకుండా ఆటోలో వెళ్ళిపోయారండి. అవునా? అదే నాకు అర్థం కావడం లేదు. పాపం బాబు కోసం వెతుకుతూ పక్కనున్న బాబును మిస్ అయింది. ఎంత దురదృష్టవంతురాలో. సర్లే, ఈ ఏరియాలోనే కనిపించింది కాబట్టి ఇంకోసారి కనిపిస్తుందిలే. రా. కబలిక కబలిక కబ వాణ్ణి చంపడానికి వెళ్ళి వీడిపోయాడా ఏంటి? వీడొళ్ళంతా నీలంగా మారిపోయిందండి. ఏం జరుగుంటుంది? కబలిక 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 రెస్పాన్స్ లేదేంటక్క? అంటే వీడు పోయినట్టేనా? అలాగే ఉంది. వీడు కూడా పోయాడంటే ఇంకా మిగిలింది నేనే. అలా అనకతమ్మా. సిచ్యువేషన్ కళ్ళ ముందు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది కదకా. వీడున్నాడో పోయాడో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఏంటది? ఇంకెంతసేపు బతుకుతాడా కాడికి పోతాడా?
నువ్వు నా ప్రాణం కాపాడమేమో గానీ మేం మాత్రం నీ ప్రాణం కాపాడాం. నాయనా, ఈ మిశ్రమం పూర్తిగా తాగు. బాబు, లేనాయనా. లేనాయనా. అలా చూస్తున్నావేంటి కాపాలిక? లే. లేవకుండా అలా చూస్తున్నాడేంటి? లే. లేవలేకపోతున్నాను. నా కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాను. నాలో చలనం లేదు. చలనం లేదంటాడేంటి? ఏమైంది? ఏమైంది? ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు, కానీ శరీరంలో చలనం మాత్రం లేదు. ఏ? ఎందుకు లేదు? అతి శక్తివంతమైన విషం నరాన వ్యాపించడం వలన నరాలు చచ్చుబడిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఇతను లేచి నడవడం చాలా కష్టం. ఇతను మునుపటి స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఇలా ఉండక తప్పదు. ఇలా ఉంటే ఎలా? ఈలోగా గండగండ మీద దాడి చేస్తాడు. పసరు మందులే వాడతావో, మూలిక వైద్యాలు చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి. రేపి సమయానికల్లా మనిషి లేచి తిరిగేలా చెయ్యి. అది చాలా కష్టం. రక్తంలో విష విరుగుడు పూర్తిగా జరిగేంత వరకు ఏ వైద్యానికి ఇతను స్పందించలేడు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఇంత సమయం? అది చెప్పలేము. నా దరిద్రానికి అన్ని చాలా బాగా జరుగుతుంది. అయినా నువ్వు వాడిని చంపుతానని వెళ్ళి ఇలా వచ్చావేంటి? ఆ ఇంట్లో అడుగుపెట్టి బిడ్డను చేరుకున్నాను. ఇంతలో ఏమైందో తెలియదు. వీపులో విషబాణం గుచ్చుకుంది. బీపీ 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 పెరుగుతుంది నాకు. వీడు కొంతకాలం లేవలేడు, నేను వాడిని చంపలేను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నన్ను కాపాడే దిక్కెవర్రా? కంగారు పడకండి, ఉపాయం ఆలోచిస్తాను. నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేశాను. విడిచిపెట్టకుండా అన్నీ తినేసేయాలి, సరేనా? సరే అమ్మా. బస్ వచ్చేస్తుంది, పద. నువ్వు ఉండమ్మా, నీకు పూజకి టైం అవుతుంది. నువ్వు చేసుకో, నేను బస్ ఎక్కి చూస్తాను. బాయ్ ప్రిన్సీ. మరి పప్పి? బాయ్. బాయ్ అమ్మా. ఏం కావాలి నీకు? నీకేం కావాలి? పాపకి తల్లివని ఎందుకు నమ్మిస్తున్నావు? పాప పేరున ఆస్తి రాసిస్తానని, పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకుంటానని నువ్వెందుకు? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఎంత కావాలో చెప్పు, పడేస్తాను. నీలా నేనేదో ఆశించి రాలేదు. నేనే అమ్మనని పాప అనుకుంటుంది, అందుకే వచ్చాను. అండర్స్టాండ్? అంటే ఏం ఆశించకుండానే నిజంగా పాప కోసమే ఉంటున్నానని అంటావు? అవును. కంట్రోల్ తప్పుతున్నావు, లిమిట్స్ దాటుతున్నావు. మంచిది కాదు. నీకేం కావాలో ఓపెన్ గా అడిగి తీసుకుని వెళ్ళిపో. నువ్విచ్చేది తీసుకుని వెళ్ళిపోవటానికి నేను ఇక్కడ ఉండటం లేదు. నువ్వింతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను.
పాపకి నేను తల్లిని కాను. పాప నా కూతురు కాదు. కానప్పుడు ఎందుకుంటున్నావు? మీ నుంచి పాపని కాపాడటానుకుంటున్నాను. నువ్వు నీ తండ్రి మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. మనసులో ఎంత కుట్ర పెట్టుకునున్నారో తెలుసుకున్నాను. చరణ్ వచ్చేసరికి ఎంత బాగా రివర్స్ చేసేశారో చూసి షాక్ అయ్యాను. అమ్మో, మీరు మామూలు నటులు కాదు. నా గురించి నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. తెలుసుకున్నంత వరకు చాలు. రిస్క్ చేస్తున్నావు. రిస్కులు నాకు కొత్త కాదు. దేనికైనా సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. అసలు మీరు పాపని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? మీ టార్గెట్ ఏంటి? మీకేం కావాలి? నీకు సంబంధం లేని విషయం. పాపకు సంబంధించిన ప్రతి విషయం నాకు సంబంధించింది. ఇన్ని రోజులు మీరు చేసింది వేరు, ఇక నుంచి నేను చేయబోయేది వేరు. నువ్వు నీ తండ్రి ఆడుతున్న డ్రామా అంతా బయటపడతా. ఏ చరణ్ అయితే నిన్ను నమ్ముతున్నాడో అదే చరణ్ నీ దుర్మార్గం తెలుసుకొని బయటకు గెంటేసేలా చేస్తాను. నీ వల్ల కాదు. నన్ను బయటకు గంటపోయి నువ్వే బయటకు వెళ్ళిపోతావు. నవ్వుల పాలవుతావు. అంత లేదమ్మా అవంతిక. కలలు గనకు. నువ్వు ఏం ఆశించావో నీ నెట్వర్క్ ఏంటో బయట పెడతాను. పాపంటే చరణ్కి ప్రాణం. ఆ ప్రాణాన్ని నువ్వు టచ్ చేస్తున్నావు. వదిలిపెట్టను. నాకు ఎదురొస్తే నీకు చాలా ప్రమాదం. అయినా సరే పాపని నేనే కాపాడుకుంటాను. కాపాడుకోలేవు. కాపాడుకుంటాను. చూద్దాం. చూద్దాం. ఏదో ఒకటి చెప్పించావు. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక వస్తున్నాను. నా గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలియక భయంతో వణుకుతున్నాను. ఆలోచించాను, బాగా ఆలోచించాను. ఒక ఉపాయం తట్టింది. తొందరగా చెప్పు. నా శరీరం పనిచేయకపోయినా నేను వెళ్లి బిడ్డను అంతం చేయాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటది? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశమా అంటే? ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశించడం. దేహ మార్పిడి, ఆత్మ మార్పిడి జరగాలి. హాలీవుడ్ హారర్ మూవీస్ లా చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పించావు. బిడ్డ ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోని ఎవరో ఒకరి శరీరంలోకి నేను ప్రవేశించాలి. అక్క ఏమంటున్నాడు వీడు? కాపాలికి ఒక పిచ్చి పట్టిందా ఏంటి? ముందు చెప్పేది వింతమ్మా. నువ్వు చెప్పు కాపాలిక. ఆ ఇంట్లోని వ్యక్తిలోకి నేను ప్రవేశించాలంటే ఆ వ్యక్తిని నా స్థావరానికి రప్పించాలి. ఆడైనా మగైనా ఆ వ్యక్తికి సంబంధించిన వస్త్రమో శిరోజాలో పాదధూళో ఏదో ఒకటి తీసుకురావాలి. వాటితో నా మంత్రశక్తిని ఉపయోగించి ఆ వ్యక్తిని వశపరుచుకొని ఇక్కడికి రప్పిస్తాను. ఆ మనిషి దేహంలోకి నేను ప్రవేశించి ఆ తర్వాత నడిపించాల్సిన కథ నేను నడిపిస్తాను. ఆ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లా. అయ్యే పనులు అసలు అనిపించట్లా. సాధ్యం కాంతి ఏదీ లేదు తమ్మా. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. నువ్వు చెప్పు. ఒక్క నిమిషం. రక్తాక్షి, నీ సహాయం కావాలి. రా రా రా. రక్తాక్షి,
ఉత్తర దిశన ఉన్న బిడ్డ జాడను చూపించు. రక్తాక్షి మీకు దారి చూపిస్తుంది. బయలుదేరండి. ఏంటి అలా చూస్తున్నావు? లే, నీకే చెప్పేది లే. కాపాలికుడికి నీ సాయం కావాల్సొచ్చింది. రా, నా స్థావరానికి రా. బయలుదేరు.